ఓకే, వెంకటరెడ్డి గారు సార్ ఇప్పుడు అదేదో సింపుల్ గా చెప్పి అమరావతిలో ఏంటి అంబేద్కర్ని ఎందుకంటే ఇప్పుడు సింపుల్ గా తేల్చి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వివేకానంద రెడ్డి గారు హత్య దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఎందుకంటే ఆవ్యాసం లాగా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. 130 మంది సాక్ష్యాలు ఏదో చెప్పారు లేదా ఈ చెప్పారు అన్నారు. 130లో ఒక్కడన్నా చెప్పి చక్కగా సాక్ష్యం చెప్తే ఈ పాటి కేసు క్లోజ్ అయ్యేదేగా, మరి ఎందుకు చెప్పలేదు? రెండోది అంశం వచ్చేటప్పటికి ఈ పద్దాకులు ఇప్పుడే జరిగిపోవాలని చెప్పి మేము ఏదో ఆత్రపడుతున్నామంట. ముందు శవమని ఆత్రపడుతున్నారు కుటుంబాలు, లేదా బూడిదాన్ని ఎత్తేళ్ళకి కృష్ణానదిలో కలుపుకుంటామని వాళ్ళు ఆత్రపడుతున్నారు. 52 రోజులు 53 రోజులు దాటింది. ఇప్పుడు మే 6వ తారీఖు తీసుకొని వస్తే ఈ రోజు ఎప్పుడు జూన్ 29 డిస్కస్ చేస్తుంటే అసలు బాడీ ఎక్కడుందో తెలియదు. ఎంక్వైరీ తొందరగా చేయమని ఆరాటపడుతున్నామని అంటే ఎంక్వైరీ చేయడానికి మొత్తం మాయం చేశారంటున్నాం మేము. ఫస్ట్ పాయింట్ మొత్తం టెర్రాబైట్లే లేపేశారు. ఇంకా ఎంక్వైరీ ఇంకెక్కడ జరిగిద్ది? రెండోది వచ్చేటప్పటికి ఇంకా క్లియర్గా ఎన్ని రోజులు నేను ఎందుకన్నానంటే ఈ ప్రభుత్వంలో నేను 10 సార్లు అడిగితే కోపం రావచ్చు వాళ్ళకి. మనం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత జిల్లా కాకినాడ అప్పుడు వెళ్ళి ఆయన మంత్రిగా ఉండి సీజ్ ద షిప్ అన్నాడండి. మీ డిబేట్లో నేనే అటెండ్ అయ్యా, 10 సార్లు చెప్పుంటే అప్పటికి. ఎప్పుడు షిప్ సీజ్ చేయమంది? 2024 గది వీళ్ళ అధికారంలోకి వచ్చిందంటే 2024 నవంబర్. సో 2025 నవంబర్ అయిపోయింది, 2026 నవంబర్ కూడా వచ్చింది. షిప్ ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు వెళ్ళి వచ్చింది, మళ్ళీ వెళ్తాం 4వసారి. ఇదే అనేది మన ఎంక్వైరీలు ఇట్టు ఉంటాయి. మనం సీజ్ చేయమన్న షిప్పే పోయింది ఆడ. రెండోది బోట్లు సీజ్ చేశారు అక్కడ జోవల మన నెల్లూరుకు సంబంధించిన దాంట్లో తమిళనాడు బోట్లని సీజ్ చేసిన బోట్లని మళ్ళీ వదిలేశారు. అట్లా ఉంటాయి అన్నమాట మన ఎంక్వైరీలు. అందుకని నేను అంటుంది సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎంక్వైరీ కాబట్టి సిబిఎన్ ఎంక్వైరీ వద్దన్న. రెండోది సిబిఐ ఎంక్వైరీ అడుగుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది లేకపోతే ఇవ్వచ్చు కదా అంటున్నా. ఎందుకు దానికి వెనకాడుతుంది ప్రభుత్వం? ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తప్పు కానీ ప్రభుత్వంలో ఉన్న పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ గా లేకపోతే ఎస్ ఇమీడియట్ గా మేము ఇస్తున్నాం చెప్పలేదు. అమరావతి మీద మీ ప్రేమ ఏంటి? వాళ్ళిద్దరిని హత్య చేయడానికి చూసారట? ఆ కేసులు అవి పోలీస్ స్టేషన్ రిపోర్ట్లు అవి చేశారా? అంబటి రాంబాబు గారిని, పేరు నాని గారిని వాళ్ళు రాళ్ళు తీసుకొని దాడి చేసిన దానికి సంబంధించి ఉల్టా మేమే చేసామని కేసు పెట్టారు కదా, అందుకని మీరేమైనా పెట్టారా? మేము కేసు పెట్టిన దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే గుర్తు తెలియని వ్యక్తులను రాశారు. మరి వాళ్ళకి గుర్తులు నేను చెప్తున్నా ఆల్రెడీ. ఈ గుర్తు తెలియని వ్యక్తులు అంటే పాపం తెలుగుదేశంలో ఉండి కూడా గుర్తు తెలియని వ్యక్తులని వాళ్ళు ఎట్లా చెబుతారో అడుగుతున్నా. ఎందుకు? రాయపూడి కిరణ్ మంగళగిరి నియోజకవర్గం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, ఇట్టా పెంచలయ్య టీడీపీ ఎస్టీసీఎల్ నాయకుడు, మణిమాల నాగరాజు టీడీపీ మట్టి మాఫియా, దాసరి కృష్ణ తాడేపల్లి తెలుగుదేశం అధ్యక్షుడు, వీళ్ళు 4 ఆ ఫోటోల్లో ఉన్నారు. వీళ్ళకి సంబంధం లేదు అని ఎట్లా అంటారు? రాయి తీసుకొని ఇసిరేసిన వాళ్ళు ఇంకా క్లియర్ గా కనపడుతుంది కిరణ్ అనే అతను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్తుంది? ఉండవల్లి పెనమాకు సంబంధించినటువంటి ఆ గ్రామాల రైతుల ఆహ్వానం మేరకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మేము తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళకెళ్ళా, ఆఫీసులకు వెళ్తున్నా. సో వాళ్ళ రైతులు అక్కడ రమ్మన్నారయ్యా, మా పరిస్థితి ఇట్లుంది, ఇక్కడ మేము భూములు ఇవ్వము అని అంటే మా పొలాల చుట్టుపక్కల అంతా తవ్వేసి మా పొలాల్లోకి మమ్మల్ని వెళ్ళనీయకుండా దారి మొత్తం క్లోజ్ చేసి పడేశారు. ఆడికి వెళ్తానికి లేదు, మీరు వచ్చి ఒకసారి పరిశీలించండి అంటే అక్కడికి వెళ్తున్నారు. వెళ్తుంది ఎవరు? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వీళ్ళు వెళ్తాం, ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు అక్కడికి వెళ్తుంటే మధ్యలో ఉండవల్లి దగ్గర తెలుగుదేశం వాళ్ళు ఆపేయాల్సినటువంటి అవసరం ఏంది? రెండోది నేను చూసి అచ్చెన్నాయుడు గారిని సిగ్గు లజ్జ లేకుండా ఎట్లా పోతారని. నేను కూడా అంతకంటే ఎక్కువ మాట్లాడతాను, నాకు తొందరగా వచ్చేస్తాయి మాటలు. సిగ్గు లజ్జ లేకుండా ఎట్లా పోతున్నారంటే అదేమన్నా మీ ఇంటికి వస్తున్నారా అచ్చెన్నాయుడు గారు? అమరావతి ప్రాంతంలో లేదంటే ఎవరైనా ఇంటికి వెళ్తున్నారా? ఏమన్నా అమరావతి ప్రాంతంలో మీ తెలుగుదేశం పార్టీ ఆఫీసా? ఎట్టొస్తారు మా ఆఫీస్ కానీ అడగడానికి? లేదంటే మీ సొంత ఇల్లు అదేమన్నా? ఇది మీరు గెజెట్ తెచ్చారు కదా రాష్ట్ర రాజధాని అని చెప్పి, గెజెట్ తెచ్చిన అదేటటువంటి ప్రాంతానికి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా అమరావతి. అమరావతి ఏమన్నా పక్క దేశంలో ఉందో? వేసా తీసుకుని ఏమన్నా పోవాలా మనం? ఎవరిని అడిగి వస్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగుతారు, ఎందుకు వస్తున్నారు, ఎవరిని అడిగి వస్తున్నారు మీరు? మీ పర్మిషన్ తీసుకొని రావాలా? అమరావతిలో తిరగాలని మీ పర్మిషన్ తీసుకొని రావాలా? సో ఇలాంటివన్నీ చేసి రెచ్చగొట్టింది ఎవరు? రాళ్ళేసింది ఎవరు? వాళ్ళు క్లియర్గా విజువల్స్ లో కనపడుతున్నారు కదా. వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే క్లియర్గా అంటున్నాను సార్, రాళ్ళేసిన వైసీపీ వాళ్ళు అయితే ఆ ఫోటోలో ఉన్నటువంటి రాళ్ళేసిన వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి. వైసీపీ వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి సార్. రాళ్ళేసిన వాళ్ళే రాళ్ళు కనపడుతుంది కదా విజువల్స్. ఎవరైతే వేసారు వాళ్ళందరూ విత్ ఫోటోలు అడ్డుకున్న వాళ్ళందరూ ఫోటోలు కనపడుతున్నాయి కదా. వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? రెండోది ఎంత దారుణం అంటే సార్, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేశారు. ఏది 27వ తారీఖు జరిగితే 27వ తారీఖు ఉదయం 11:30 సమయంలో జరిగితే 3:30కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేశారంట, 3:30కి ఎఫ్ఐఆర్ కట్టేశారంట. ఎస్సీ ఎస్టీ కేసు ఏది కంప్లైంట్ ఇవ్వటం ఆలస్యం, సెకండ్లో ఎఫ్ఐఆర్లు అయిపోతాయి. సార్ నేను క్లియర్గా అడుగుతుంది, మేము ముందు నుంచి చెబుతున్నాం, అమరావతి ప్రాంతానికి కానీ అక్కడ రైతులకు కానీ వ్యతిరేకం కాదు. 10 సంవత్సరాలు ఉన్న కౌలుని 15 సంవత్సరాలు పెంచింది మేము. ఎక్కడ దేనికి మేము వ్యతిరేకం? అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి. ఏదైతే అక్కడ కేవలం సచివాలయాలకు అద్దాలు పెట్టడానికి ఏదైతే 2,500 కోట్లు, లేదంటే 1 కిలోమీటర్ రోడ్ వేయడానికి 1 చోట 60 కోట్లు, 1 చోట 180 కోట్లు, ఇలా జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం.
సో అంత మించి మేము దేనికి వ్యతిరేకం కాదు. అది వద్దు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చి చేసేటటువంటి కార్యక్రమం వద్దనే దాని మీద మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే. దానికి రైతులకు ఇబ్బందులు మా దాకా ఎందుకు వచ్చారు సార్? నిజంగా రైతులకి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అక్కడే ఉంది. మంత్రి నారాయణ గారు చక్కగా ఇల్లు కట్టుకుంటా, చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇల్లు కట్టుకుంటా, మరి సమస్యలు దగ్గరుండి పరిష్కారం చేస్తే వాళ్ళు మా దగ్గరకు రావాల్సిన పని ఉండదు కదా.